నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం పుణ్యక్షేత్రమైన రెండో యాదాద్రిగా పేరొందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎమ్మెల్సీ కవిత వచ్చారు. ఘనంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్వాగతం పలికారు. వేద పండితులు కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత ప్రభుత్వంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోసం 15 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు మారినా అభివృద్ధి జీవోలను మార్చడం ఏంటని ప్రశ్నించింది. జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. సింగోటం లాంటి ప్రత్యేకమైన క్షేత్రం కోసం గౌరవనీయులు కేసీఆర్ గారు 17 కోట్ల రూపాయలను మంజూరు చేస్తే మరి ఆ దేవుడికి ఇచ్చిన డబ్బులు కూడా జూపల్లి కృష్ణారావు గారికి కన్ను గుట్టినట్టు అయింది. ఆ డబ్బుల్ని కూడా వారు క్యాన్సిల్ చేయడం అన్నది దౌర్భాగ్యం. ప్రభుత్వం అంటే కొనసాగేటట్టుగా ఉండాలి. పార్టీ మారినా ఒక ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఇంకొక ప్రభుత్వంలో కొనసాగాలి. దానివల్ల ప్రజలకు లాభం జరగాలి. కానీ ఏదో ప్రజల మీద కక్ష పట్టినట్టు, సింగోటం దేవుడి మీద కక్ష పట్టినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 17 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేయడం అన్నది చాలా దారుణం. తక్షణమే ఆ క్యాన్సిల్ చేసినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి. సింగోటం క్షేత్రం అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు గారు దేశజాలు మర్చి, పార్టీలు అన్నటువంటి తారతమ్యాలు మర్చి ఈ దైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం. అంటే కేవలం ప్రభుత్వానికి, హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేదన్న విషయం ఇవాళ తెలుస్తూ ఉన్నది. అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం, జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి. మీరు టూరిజం మంత్రి కాదు, టూరిస్టు మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు. అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడం తప్పితే ఎప్పుడు వస్తలేరు.